అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. పట్నం జనం పల్లెబాట పట్టారు. సంక్రాంతి కోసం సొంతూర్లకు వెళ్తున్నారు. దీంతో హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే మార్గాలన్నీ వాహనాలతో రద్దీగా మారాయి. ఎల్బీ నగర్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రేపటి నుంచి స్కూళ్లకు సెలవులు ఉండడంతో సాయంత్రం నుంచే సొంతూర్లకు వెళుతున్నారు నగరవాసులు. దీంతో ఏపీకి వెళుతున్న వందలాది వాహనాలతో విజయవాడ హైవేపై రద్దీ నెలకొంది. తెలంగాణ ప్రభుత్వము ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన రోడ్డు రవాణా సంస్థ వాళ్ళు కూడా ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. దీని గురించి మనకి బస్ స్టాండ్ లోపల మనకు ఆర్సీపురం నుంచి మొదలుకొని కూకట్పల్లి, జేఎన్టీయూ, కేపీఎస్బీ జేఎన్టీయూ, ఇక్కడ కూకట్పల్లి, అలాగే వై జంక్షన్ వరకు కూడా మన బస్సులు ఆపేయడం జరుగుతుంది. ఎవరికి వారికి ప్రత్యేకమైన స్థలం కేటాయించడం జరిగింది. ఈసారి తెలంగాణ బస్సులన్నీ మీరు చూస్తున్నారు. ఇక్కడ తెలంగాణ బస్సులన్నీ ఇక్కడ ముందు ఆపుతారు. దీని తర్వాత ఆంధ్ర బస్సులు ఆపుతారు. పబ్లిక్ కూడా కన్ఫ్యూజ్ కాకుండా రోడ్ల పైన నిలబడకుండా అందరు కూడా బస్సులు ఆగే స్థలంలో నిలబడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. బస్సులు లెఫ్ట్ సైడ్ డోర్ ఉంటుంది కాబట్టి అందరూ లెఫ్ట్ సైడ్ ఉండాలని చెప్పి అందరికి కూడా మనవి చేస్తా ఉన్నాం. దీనికైతే ఏర్పాట్లు మేము పోలీస్ తరఫు నుంచి, ట్రాఫిక్ తరఫు నుంచి, లా అండ్ ఆర్డర్ అండ్ ట్రాఫిక్ తరఫు నుంచి కూడా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. సంక్రాంతి పండుగ కన్నా ముందరే మా స్కూల్ కి పండుగ వచ్చింది. సంక్రాంతి పండుగ, స్కూల్ పండుగ రెండు 11th 100 years ఫంక్షన్ చేస్తున్నారు. దానికోసం నేను ఒంగోలు బయలుదేరాను. సంక్రాంతి కాబట్టి బస్ అంతా ఆల్ వెరీ 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 హ్యాపీ సంక్రాంతి అండ్ వీఆర్ 100 times happy for ఫెసిలిటీస్ బాగున్నాయి. మేము బస్ టికెట్ బుక్ చేసుకున్నప్పటి నుంచి ఆ ఫాలో అప్స్ బాగున్నాయి, ఆ రిమైండర్స్ బాగున్నాయి, ఆ సపోర్ట్ బాగుంది. వీఆర్ వెరీ మచ్ కంఫర్టబుల్. టీజీఎస్ఆర్టీసీ ఇది అలా కాదు, మా లగ్జరీ బస్సెస్ కన్నా దానికన్నా డామినేటింగ్ గా మంచి ట్రావెల్స్ ఫెసిలిటీ అందిస్తున్నారు. ధన్యవాదాలు టీజీఎస్ఆర్టీసీకి. ఫెస్టివల్ ఒంగోలులో చేసుకునే ఆల్మోస్ట్ పండుగ అయిపోతుంది. నేను బ్యాగ్ వచ్చేసరికి ఇక్కడ వచ్చాక ఫ్యామిలీతో మళ్ళా టైం స్పెండ్ చేస్తాను. మెయిన్ ఈసారి ఫెస్టివల్ మా అందరూ స్కూల్లో స్టూడెంట్స్ అందరం జూనియర్స్, సీనియర్స్ 100 years కదా, అన్ని దాసి వాళ్ళు కలుస్తారు. మేము మా బాల్యాన్ని తిరిగి తెచ్చుకొని పండుగ చేసుకొని వస్తాం అన్నమాట. సంక్రాంతికి వెళ్లే వారితో హైత్ నగర్ దగ్గర, అదేవిధంగా ఎల్బీ నగర్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొన్నట్టు తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించిన మరింత పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. పట్నం జనం పల్లెబాట పట్టారు. సంక్రాంతి కోసం సొంతూర్లకు వెళుతున్నారు. దీంతో హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే మార్గాలన్నీ వాహనాలతో రద్దీగా మారాయి. ఎల్బీ నగర్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రేపటి నుంచి స్కూళ్లకు సెలవులు ఉండడంతో సాయంత్రం నుంచే సొంతూర్లకు వెళుతున్నారు. దీంతో ఏపీకి వెళుతున్న వందలాది వాహనాలతో విజయవాడ హైవేపై రద్దీ నెలకొంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, సందీప్, అటు నగరవాసులు పల్లెబాట పట్టారని చెప్పాలి. ఇప్పటికే సంక్రాంతి పండుగను పురస్కరించుకొని పెద్ద ఎత్తున నగరవాసులు హైదరాబాద్ ను విడిచి వారి వారి సొంత ఊర్లకు వెళ్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ప్రజెంట్ హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లేటటువంటి హైవే వద్ద ఉన్నటువంటి టోల్ గేట్ల వద్ద భారీ ఎత్తున ప్రయాణికులు మనకు కనిపిస్తా ఉన్నారు. పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరొక అంశం అయితే ఆర్టీసీ బస్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఎంజీబీఎస్ కావచ్చు, జేబీఎస్ కావచ్చు, దాంతో పాటుగా ఉప్పల్, దాంతో పాటుగా ఎల్బీ నగర్, ఈ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు వారి సొంత ఊర్లకు వెళ్తున్నటువంటి సందర్భం మనకు అనిపిస్తోంది. దీంతో ఆయా ప్రాంతాల వద్ద కూడా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్నటువంటి సందర్భం
మనకు కనిపిస్తోంది. ప్రధానంగా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని పెద్ద ఎత్తున అటు ఆర్టీసీ కూడా బస్సులను వేస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఈ దాదాపుగా 6,400 స్పెషల్ బస్సులను కూడా ఆర్టీసీ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఆయా ఊర్లకు రోజు ఏదైతే రెగ్యులర్ బస్సులే కాకుండా అదనంగా మరో 500-600 బస్సులను డైలీ వైజ్ గా నడుపుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఒకసారి మనము ఆర్టీసీ వేసినటువంటి బస్సుల వివరాలను కూడా చూద్దాం. సంక్రాంతి నేపథ్యంలో సొంతూర్లకు వెళ్లేటటువంటి వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేరివేసేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పూర్తి స్థాయిలో సన్నద్ధమైందని కూడా మనం చెప్పాలి. ఏదైతే 6,431 ప్రత్యేక బస్సులను కూడా నడపాలని యాజమాన్యం నిర్ణయించి ప్రజలకు అందుబాటులో కూడా తీసుకొచ్చినటువంటి సందర్భంగా మనకు కనిపిస్తోంది. ఏదైతే ఈ రోజు రేపు దాంతో పాటుగా 12, 13వ తేదీలలో 11, 12, 13వ తేదీలకు సంబంధించి ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆయా రోజుల్లో ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచడం జరిగింది. దాంతో పాటుగా హైదరాబాద్ లో రద్దీ ప్రాంతాలైనటువంటి ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, అరంగర్, ఎల్బీ నగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్బి, బోయిన్పల్లి, గచ్చిబౌలి తదితర ప్రాంతాల నుంచి కూడా ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడుపుతుందని కూడా చెప్పాలి. ఆయా ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. దాంతో పాటుగా ప్రధాన పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో ప్రజలకు రవాణా పరంగా ఇబ్బందులు తలెత్తకుండా వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేసేందుకు స్పెషల్ సర్వీసులను ఆర్టీసీ ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఈ సేవలను వినియోగించుకోవాలనేది కూడా ఆర్టీసీ కోరుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మరోపక్క స్పెషల్ బస్సెస్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ స్పెషల్ బస్సెస్ కి సంబంధించి 50% మేర అదనంగా ఛార్జీలు వేస్తున్నట్టు కూడా ఆర్టీసీ చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. రెగ్యులర్ బస్సులకు మాత్రం ఛార్జీలు పెంచడం ఉండదనేది కూడా స్పష్టం చేసింది. ఈ ఛార్జీలకు సంబంధించి కూడా ట్రాఫిక్ జామ్ అయ్యే సిచువేషన్ కూడా భాగంగా సంక్రాంతికి నడిపే పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులలో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం కూడా యథావిధిగా కొనసాగుతుంది అనేది కూడా ఆర్టీసీ స్పష్టం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. అటు ఈ రోజు నుంచి 13వ తేదీ వరకు స్పెషల్ బస్సెస్ అందుబాటులో ఉంటాయి. దాంతో పాటుగా తిరుగు ప్రయాణం అటు 18, 19 తేదీలకు సంబంధించి కూడా ఈ బస్సెస్ అందుబాటులో ఉంటాయి అనేది కూడా ఆర్టీసీ స్పష్టం చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. ప్రధానంగా ఎప్పుడైనా సరే 12, 13, 14వ తారీఖున అందరూ ఊర్లకు వెళ్లేటటువంటి సందర్భం ఉంటుంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని తిరిగి 15వ తారీఖున నగరాలకు బయలుదేరుతారు. కానీ ఈసారి శని, ఆదివారాలు కలిసి రావడం, దాంతో పాటుగా సెలవు దినాలు ఉండటంతో కూడా అటు ప్రభుత్వం కూడా స్కూళ్లకు హాలిడేస్ ప్రకటించడంతో కూడా పెద్ద ఎత్తున ప్రయాణికులు పండగకి వారి సొంతూరికి ప్రయాణం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మరోపక్క ఆర్టీసీ అదనంగా ఛార్జీలు వేయడానికి పైన కూడా ప్రజలు ఒకంత అసహనాన్ని వ్యక్తం చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. ఇక ప్రభుత్వ బస్సెస్ కి సంబంధించి ఈ విధంగా ఉంటే ఇక ప్రైవేట్ బస్సెస్ కి సంబంధించి, ప్రైవేట్ ట్రావెలర్స్ కి సంబంధించినటువంటి అంశాలు చూస్తే మాత్రం వారి ఆగడాలకి అదుపు లేకుండా పోయిందని కూడా చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి విశాఖపట్నం వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్ 7,000 రూపాయలు ఉంటే ఇక్కడ నుంచి ఏదైతే ఇక్కడ నుంచి ప్రైవేట్ బస్ ట్రావెలర్ స్లీపర్ బస్సు దాదాపుగా 8,000 పైగా కూడా ఛార్జ్ వేస్తున్నారంటే ప్రైవేట్ ట్రావెలర్స్ ఏ విధమైనటువంటి దోపిడీకి పాల్పడుతుందో అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ప్రైవేట్ ట్రావెలర్స్ పైన ఫిట్నెస్ లేనటువంటి బస్సులు నడుపుతున్నారు అనేది కూడా కొంతమంది ప్రయాణికులు ఆరోపణ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. దీనిపై కూడా అటు ఆర్టీఏ స్పెషల్ డ్రైవ్ నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే మనం ఈ మధ్య కాలంలో అనేక సందర్భాల్లో చూసాము బస్ ఫెయిల్యూర్స్ కి సంబంధించిన అంశాలను. వీటిపైన కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా కనబడుతుంది. ఇక రైల్వేకి సంబంధించినటువంటి అంశాలు చూద్దాం. రైల్వేకి సంబంధించినటువంటి అంశాలు చూస్తే మాత్రం ఈ రెగ్యులర్ ట్రైన్స్ కాకుండా అదనంగా దాదాపుగా 132 స్పెషల్ ట్రైన్స్ ని దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఎక్కువగా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వారే అధికంగా వెళ్తారు కాబట్టి నగరానికి విడిచిపెట్టి వారందరికి కూడా వినియోగించుకోవడం కూడా కోరడం జరిగింది. దాంతో పాటుగా కొంత ఛార్జీలు అనేది అధికంగా ఉంటుందనేది కూడా 50% అధికంగా ఉంటుందనేది కూడా దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఇప్పటికే స్పష్టం చేసినటువంటి సందర్భం కూడా
మనకు అనిపిస్తోంది. దాంతో పాటుగా సామాన్య ప్రజలు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి కూడా జనరల్ బోగీలు మరో 4 అదనంగా పెంచుతున్నట్టు కూడా ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే కూడా ప్రకటన చేసినటువంటి సందర్భంలో మనం చూస్తా ఉన్నాము. ఎక్కడ చూసినా కూడా సొంత ఊర్లకు పయనమైనటువంటి ప్రజలు మాత్రం మనకు చాలా అధికంగా నగర వ్యాప్తంగా కూడా కనిపిస్తా ఉన్నారు. టోల్ గేట్ల వద్ద కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కూడా కనిపిస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది సందీప్. రైట్, థ్యాంక్ యూ వంశీ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.